పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, 3 ముళ్ళు, 7 అడుగులు మొత్తం కలిసి 100 ఏళ్లు అంటారు. కానీ ఈ పెళ్లి కొడుకు మాత్రం పెళ్ళంటే బాలయ్య, సందడంటే బాలయ్య, నువ్వొస్తానే తాళి కడతా బాలయ్య అంటున్నాడు. విశాఖపట్నం పెందుతూరి మండలం చింతల అగ్రహారానికి చెందిన కోమలి పెద్దినాయుడు నందమూరి బాలకృష్ణకి వీరాభిమాని. అభిమానం అంటే ఏదో సినిమాలకు వెళ్లి కాగితాలు చింపడం, చొక్కాలు చింపుకోవడం అంతవరకే కాదు. ఈ అభిమానం అంతకు మించి, ఎంత మించి అంటే బాలయ్య వస్తే కాని పెళ్లి చేసుకునేది లేదు అంటూ భీష్మించుకుని కూర్చునేంత అభిమానం. గత 2 ఏళ్లుగా బాలయ్య వస్తేనే నా భార్య మెడలో తాళి కడతా, లేదంటే లేదు, నా పెళ్లికి మాత్రం బాలయ్య రావాల్సిందే అని పట్టుబడ్డాడు. వీడెక్కడి పెళ్లి కొడుకురా బాబు, వీడి పెళ్లికి బాలయ్య రావాలా, ఇక పెళ్ళైనట్టే అని చాలా మంది డౌట్ రావచ్చు. ఇంతకీ మరి ఆ పెళ్లి కూతురు అతని కోసం ఆగుతుందా అని కూడా అనుకోవచ్చు. కానీ ఆమె కూడా బాలయ్య బాబుకి, నందమూరి ఫ్యామిలీకి వీరాభిమాని కావడంతో బాబు రావాలి, పెళ్లి జరగాలి అని పంత పట్టి కూర్చున్నారు. దీంతో వాళ్ళ కల ఫలించింది. నందమూరి నటసింహ బాలకృష్ణ వీళ్ళ పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులని ఆశీర్వదించబోతున్నారు. అంతేకాదండి, ఒక రోజు ముందే అంటే బాలయ్య బాబు తన అభిమాని పెళ్లికి వస్తున్నారు. పెందుతూరి మండలం చింతల అగ్రహారానికి చెందిన వధూవరులు కోమలి పెద్దినాయుడు, గౌతమి ప్రియ వివాహ వేడుకలకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండటంతో పెళ్లి కొడుకు పెద్దినాయుడు ఓ రేంజ్ లో ఏర్పాట్లు చేస్తున్నాడు. దాదాపు 4 ఎకరాల ప్రాంగణంలో భారీ పెళ్లి సెట్ వేస్తున్నాడు. ఇప్పటికే సగం ఏర్పాట్లు అయిపోయాయి. పెళ్లి ప్రాంగణం అంతా నందమూరి బాలకృష్ణ భారీ కటౌట్ తోనే నింపేశారు. ఊరూరంతా ఏకమై ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. అటు పెళ్లి కొడుకు ఫ్యామిలీ, ఇటు పెళ్లి కూతురు ఫ్యామిలీతో పాటు ఆ ఊరంతా నందమూరి అభిమానులు కావడంతో పెళ్లి ఏర్పాట్లలో పాల్గొని పెద్దినాయుడు పెళ్లి వేడుకను పండగ వాతావరణంలో జరపటానికి స్వరం సిద్ధం చేస్తున్నారు.